కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పరిధి గ్రామ కొమరగిరి గ్రామ పంచాయతీ ఆనందనగరి సొంటివారి పాకల్లు సగర్ కొమరగిరి పేట మెయిన్లోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారని, ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయని గత 5 సంవత్సరాలుగా మొరపెడుతున్నప్పటికీ గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు ఎంక్వైరీలు జరిగినా దానివల్ల కూడా నిరుపేదలకు ఇళ్ల స్థలం అందలేదని, ఈ పేదలను గుర్తించి తక్షణమే స్థలాలు మంజూరు చేయాలని మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శాఖ రామకృష్ణ బాధితులతో కలిసి స్థానిక తహసీల్దార్ వారికి వినతి పత్రం అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయం ఎదురుగా బాధితులు సిపిఐ నాయకులతో శాఖ రామకృష్ణ, దళిత బహుజన పార్టీ నాయకులు రాజాల నాగేశ్వరరావు పాల్గొని మీడియాతో మాట్లాడారు. కొమరగిరిలోని నిరుపేదల ఇళ్ల స్థలానికి 76 ఎకరాల భూసేకరణ చేసి 5 సంవత్సరాలు కూడా కాలం గడిపిస్తున్నప్పటికీ పేదలకు ఇవ్వకుండా శిస్తుల మత్తులోని పేదలకి ఇవ్వడం మర్చిపోయారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా మరి బాధితులను గుర్తించి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో బాధితులను తీసుకుని వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రకటించిన 3 సెంట్ల స్థలాన్ని బాధితులకు అప్పగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని కేశబోయిన గోవిందు, కొంటపూడి నాగమణి, బత్తిన సూర్యారావు, గురు, సూరిబాబు, వాసంశెట్టి నాగేశ్వరరావు, పాలికి సత్యనారాయణ, కె సీను తదితరులు పాల్గొన్నారు. గతంలో నేను ఈ స్థలం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను. వాలంటీర్లకి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. మాకు కూడా ఇంట్లో మా నాన్నగారితో కలిపి 3 ఉంటామండి. 3లో కూడా ఎవరికి కూడా ఇళ్ల స్థలం ఇప్పించలేదండి. అప్లికేషన్ పెట్టుకున్న అప్లికేషన్ కూడా వాలంటీర్లు తీసుకున్నారండి. తర్వాత మీకు ఇళ్ల స్థలం రావడం చెప్పారండి. మరి మాకు ఎందుకైతే రావట్లేదు మాకు కారణం తెలియట్లేదండి. దయచేసి మాకు ఇళ్ల స్థలం ఇప్పించవలసింది. నా పేరు గురుజీ సూరిబాబు అండి. ఆనందనగరం గ్రామం నుంచి వచ్చానండి. గతంలో నేను ఇళ్ల స్థలం కోసం పెట్టానండి. మా పేరు వచ్చిందని చెప్పేసి అన్నారండి వాలంటీర్లు. తర్వాత సంతకం కావాలని అన్నారండి మా ఆవిడది. నేను మా ఆవిడ డెలివరీలో హాస్పిటల్లో ఉండగా అయినా సరే సంతకం కోసం తీసుకొచ్చి సంతకం చేసి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీకి వచ్చాయని చెప్పేసి అన్నారండి. నేను ఇంటికి వెళ్ళానండి, పనిలోకి వెళ్ళానండి. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ అయిపోయింది, వెళ్ళిపోయింది అన్నారండి. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందని తర్వాత స్థలాలు బయటికి అందరికీ వచ్చేసిన తర్వాత మాది ఏమైందని అడిగితే మీ పేరు రాలేదని చెప్పి అన్నారండి. దానికి కారణం ఏంటంటే మాకేం తెలిసింది వీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలని వాలంటీర్ని అన్నారండి. వాలంటీర్ని అడిగితే వీఆర్ఓ దగ్గరికి వెళ్తే చూస్తామమ్మా వస్తుందమ్మా అన్న తప్ప ఇప్పుడు వచ్చాక సమాధానం లేదండి. ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడు మళ్ళీ మాకు ఎందుకు రాలేదని చెప్పేసి అడిగితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు మేము తప్పకుండా చేస్తాము, ఆన్లైన్లో చేస్తాము వచ్చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు అన్నారండి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎందుకు రాలేదు మళ్ళీ ఇప్పుడు అడిగామండి. ఈ రోజు అడిగితే ఈ రోజు కూడా ఎంఆర్ఓ గారు చూద్దామని అన్న మాట కానీ కన్ఫర్మ్గా చెప్పి లేదండి. స్థలం మాకు ఖాళీ ఉందండి, ఆ స్థలం మాకు ఇస్తే మేము ఆ చోట్లో ఉంటాం కదండి, మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం కదని చెప్పామండి ఎంఆర్ఓ గారికి. ఇప్పుడు కూడా అదే మాటతోనే ఆయన కొనసాగుతున్నారు తప్ప కన్ఫర్మ్ అనేది చెప్పట్లేదండి. దీనికి మరి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటూ అడుగుతున్నామండి. మా ఇంట్లో మా నాన్నగారితో కలిపి 4 మొగోళ్ళండి. 4 మొగోళ్ళు నాకు పెళ్లి అయిపోయిందండి. 2 పిల్లలండి. 2 పిల్లలతో పాటు అందులోనే ఉంటామండి. అందులో మా అన్ని వికలాంగులు ఒకటండి. ఆ తన గురించి ఎక్కడ ఉంటాడో చూడని ఆలోచించి కూడా అసలు వచ్చిన చోటు కూడా మాకు ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదని, ఎందుకు పోయింది వచ్చిన పేరు అని నాకు ఇప్పటికీ కూడా డౌట్ ఉండిపోయిందండి. ఈ ప్రభుత్వం ఈ అధికారులు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. దీనికి గల కారణం ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదండి. ఇప్పటికి కూడా ఎంఆర్ఓ గారు దానికి సమాధానం చెప్పట్లేదండి. ఇదండి విషయం. ఈరోజు కొత్తపల్లి మండలం, ఈ మండల పరిధిలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలుపుకుని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చాలా సార్లు ఈ పేదల తరపున వినతి పత్రాలు ఇచ్చాం. అయినా కూడా కొంతమందికి ఆన్లైన్ ప్రాసెస్ జరిగింది, కొంతమందికి ఈ గ్రామ స్థాయిలోనే ఆ గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక తప్పుడు రిపోర్టుతో ఈ బాధితులంతా ఇళ్ల స్థలం పొందకుండా అన్యాయం జరిగింది. దీని మీద మేము సిపిఐ పార్టీగా అనేక ధర్నాలు దేశంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కొమరగిరి పరిధిలో కొమరగిరి 2 అని 76 ఎకరాలు భూసేకరణ చేసి అది రెవెన్యూ పరిధిలో ఊడ్పులు ఊపించడం జరుగుతుంది. అయితే ఈ
ప్రభుత్వం భూసేకరణ చేసింది చిత్తులకు ఇవ్వడానికి, దాని మీద ఆదాయం సంపాదించడానికి భూసేకరణ చేశారా, లేదంటే పేదల గురించి ఇవ్వడానికి భూసేకరణ చేశారని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. భూసేకరణ చేసి 6 సంవత్సరాలు అయినా కూడా పేదలు ఇళ్ల స్థలం లేక అద్దె కొంపల్లోనూ చెట్లు నీళ్ళని అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు విన్నారు ఇప్పుడు వాళ్ళ వాయిస్లోను. ఒకే ఇంట్లో 4, 3 కుటుంబాలు కాపురం చేస్తా ఉన్నాయి. ఈ ఆవేదనని 6 సంవత్సరాలుగా వినిపిస్తా ఉన్నాం. కానీ ఈ రాజకీయ లబ్ధిలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళకే ఇళ్ల స్థలాలు అవుతున్నాయి కనుక నోరు లేని వాళ్ళకి అన్యాయం జరిగిపోతా ఉంది. కాబట్టి మేము సిపిఐ పార్టీగా ఒకటే కోరుతా ఉన్నాం, నిజమైన బాధితులతో మేము ఇవాళ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ బాధితులను గుర్తించి ఇప్పటికైనా ఇళ్ల స్థలం వీళ్ళకి మంజూరు చేయకపోతే ఈ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ పేదల గురించి సేకరించారో ఆ ల్యాండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3 సెంట్లు ప్రకటించింది. ఆ 3 సెంట్లు సిపిఐ ఆధ్వర్యంలో కొలిసి మేమే అప్పచెప్తాం. తర్వాత దీని మీద పోరాటం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం పెద్దలు దీని మీద ఆలోచన చేసి ఈ అధికారులకి ఒక ఆదేశాలు జారీ చేయాలి. ఆదేశాలు జారీ చేసి ఎంక్వైరీ చేసి ఈ నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.